Hello everyone, welcome back to the channel. Today's video is specially for students and parents who wanted to understand TCS NQT in a very simple way. In just 5 minutes, I'll explain what is it, who can apply, what are the exam contents, and how to prepare. Coming to the very first question, what is TCS NQT? TCS NQT అంటే ఏంటి? NQT అనేది ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్. NQT అనేది అబ్రివేషన్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్. ఈ టెస్ట్ క్యాండిడేట్స్ని అసెస్ చేస్తుంది. అంటే స్కిల్స్ ఎలా ఉన్నాయి, యాప్టిట్యూడ్ ఎలా ఉంది, రీజనింగ్ ఎలా ఉంది, ఇంగ్లీష్ ఎలా ఉంది, బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఎలా ఉందని చెక్ చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే TCS NQT అనేది ఒక జాబ్ ఆపర్చునిటీస్కి ఒక గేట్వే. ఇదే TCS NQT. మనం ఇది ప్రాసెస్లో రిజిస్టర్ అవ్వాలంటే సింపుల్గా రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ వాళ్ళ TCS వెబ్ పేజ్కి వెళ్ళి ఈ పర్టికులర్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది ఫర్ బేసిక్ లాగిన్. ఒకవేళ రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఆ రిజిస్టర్ బటన్ మీదకి వచ్చి మనకు కావాల్సిన ఫీల్డ్స్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, స్టేట్, కొన్ని వాళ్ళ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఫిల్ చేసి లాగిన్ చేస్తే సరిపోతుంది. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలిజిబిలిటీ రూల్స్ అనేవి ప్రతి సైకిల్కి మారుతూ ఉంటాయి. అంటే లాస్ట్ ఇయర్ ఎలిజిబిలిటీ రూల్స్ ఈ ఇయర్ ఎలిజిబిలిటీ రూల్స్కి మ్యాచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మనం లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉండాలి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ వచ్చి 9th ఏప్రిల్ నుంచి 14th మే వరకు ఉంది. ఎగ్జామ్ డేట్ వచ్చి 27th మే ఉంది. సో 27th మే రోజు మనం ఎగ్జామ్ వెళ్ళి రాయొచ్చు. ఎవరైతే 2026 నోటిఫికేషన్లో అప్లై చేశారో, మే సైకిల్లో అప్లై చేశారో. నౌ కమింగ్ టు ది ఎగ్జామ్ ప్యాటర్న్, లెట్స్ టాక్ అబౌట్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. TCS NQTలో యూజువల్లీ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ. మనం చూసుకుంటే ఫస్ట్ సెక్షన్ వచ్చి న్యూమరికల్ ఎబిలిటీ. ఇక్కడ పర్సంటేజెస్, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ అరిథమెటిక్ ప్రాబ్లమ్సే ఉంటాయి ఈ పర్టికులర్ న్యూమరికల్ ఎబిలిటీలో. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి వర్బల్ ఎబిలిటీ. ఇక్కడ ఏంటంటే TCS వాళ్ళు మన గ్రామర్ని చెక్ చేస్తారు. లైక్ రీడింగ్ కంప్రహెన్షన్, వొకాబులరీ, సెంటెన్స్ కరెక్షన్, ఇలాంటి బేసిక్ ఇంగ్లీష్ థింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి రీజనింగ్ అండ్ ఎబిలిటీ. ఇక్కడ పజిల్స్ ఉంటాయి. జస్ట్ లైక్ కొన్ని లాజికల్ థింకింగ్వి, కొన్ని ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఈ పర్టికులర్ సెక్షన్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ టెక్నికల్ రోల్స్, కోడింగ్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. బేసిక్గా అందరికైతే ఈ 3 రౌండ్స్ ఉంటాయి. ఒకవేళ స్పెసిఫిక్గా మనం కోడింగ్ రోల్ కోసం అప్లై చేస్తే మాత్రం దీంతో పాటు మనకు కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అవే ఇక్కడ ఉన్నాయి చూడండి. అడ్వాన్స్డ్ కోడింగ్ ఎబిలిటీ అని, అడ్వాన్స్డ్ రీజనింగ్ ఎబిలిటీ అని, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అని. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే TCS NQT అనేది ఒక నార్మల్ ఎగ్జామ్ కాదు. ఇది కెరియర్ స్టార్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ. ఒక స్టూడెంట్ బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వై కన్సిస్టెన్సీ మ్యాటర్స్ మోర్ దెన్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్. హౌ టు ప్రిపేర్, ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఒక యాప్టిట్యూడ్, బేసిక్ యాప్టిట్యూడ్లో స్ట్రాంగ్ అవ్వండి. సెకండ్, డైలీ 1 hour ప్రాక్టీస్ చేసినా చాలు, బట్ రెగ్యులర్గా చేయాలి. థర్డ్, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. ఫోర్త్, మిస్టేక్స్ అనలైజ్ చేయాలి. ఆ మాక్ టెస్ట్ అటెండ్ అయితే సరిపోదు, అటెండ్ చేసినప్పుడు మనకి ఏవైతే మిస్టేక్స్ అనిపిస్తాయో ఆ పర్టికులర్ మిస్టేక్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మన పర్టికులర్ TCS అనేది రెగ్యులర్ వెబ్ పేజ్. ఇక్కడికే వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. ఎవరైతే TCS NQT బేసిక్ అప్లై చేయాలనుకుంటున్నారో వారు 599 పేజెస్ సరిపోతుంది. బట్ ఎవరైతే TCS NQT IT అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పర్టికులర్ 1000 రూపీస్ పే చేస్తే ఆ పర్టికులర్ ఎగ్జామ్కి వాళ్ళు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవి స్పెసిఫిక్ టు ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్. ఇవి ఇక్కడ దే ఆర్ క్లియర్లీ మెన్షనింగ్ హియర్. ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారు, 3 LPA to 8 LPA మధ్యలో ఒక జాబ్ రావచ్చు ఈ పర్టికులర్ ఎగ్జామ్ అటెండ్ చేస్తే మీరు అని చెప్తున్నారు. సో ఇదే TCS NQT వాళ్ళది బిజినెస్ మోడల్. ఇదే వాళ్ళ కొన్ని కోర్సెస్ ఉంటాయి, అవి లిజన్ చేయాలి. కావాలంటే వినొచ్చు, లేదంటే మన సొంతంగా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఆ తర్వాత వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మనకి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మీరు కోడింగ్ కూడా రాయాలనుకుంటే బేసిక్ కోడింగ్
ఉండాల్సిందే. డైలీ స్మాల్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండాలి, లేదంటే ఇష్యూ అవుతుంది. నెక్స్ట్ సింపుల్ ఫార్ములా ఏంటంటే, ఈ టీసీఎస్ ఎన్క్యూటీ క్రాక్ చేయడానికి నేను ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. లెర్న్, ప్రాక్టీస్, రివైజ్ ప్లస్ మాక్ టెస్ట్. ఇది చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం టీసీఎస్ ఎన్క్యూటీ అయితే క్లియర్ అయిపోతుంది. ఇది అంత పెద్ద టఫ్ ఎగ్జామ్ కూడా కాదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్, బేసిక్గానే ఆన్లైన్గానే ఉంటుంది. ఇలా వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న లాగిన్ రిజిస్టర్ బటన్స్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింద ఉన్న ఇన్ఫర్మేషన్లో మనకి ఏ పర్టికులర్ కోర్స్ కావాలో ఆ పర్టికులర్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అంతే సింపుల్. బేసిక్ ఓటీపీ వస్తుంది, అది ఫిల్ చేసిన తర్వాత ఒక ఫామ్ ఫిల్ చేయాలి, అంతే. సో ఇది పేరెంట్స్కి నేను చెప్పాలనుకునే పర్టికులర్ మెసేజ్. ఎగ్జామ్లో చైల్డ్ని ప్రెజర్ చేయడం కన్నా స్టడీ ప్రాక్టీస్ అండ్ సపోర్ట్ చేయండి. యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ డైలీ ప్రాక్టీస్ ఉంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం ఈజ్ వెరీ నెసెసరీ. ఓవరాల్ టీసీఎస్ ఎన్క్యూటీ అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ సమ్టైమ్స్ కోడింగ్ స్కిల్స్ని టెస్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్. ప్రాపర్ ప్రిపరేషన్తో స్టూడెంట్కి మంచి ఆపర్చునిటీ అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ TCS NQT, start today, not tomorrow. Thanks for watching the video. If this video helped you, please like, share and subscribe for more such simple career videos.